హలో, నేను ఈ వీడియోలో గుడ్ పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. నా ఐడియాస్ ఇవి నా ఐడియాస్. ఇది పేరెంటింగ్ అన్ని ఏజెస్లోనూ ఇంపార్టెంటే. చాలామంది పిల్లల్ని 1వ సంవత్సరం వరకు మంచిగా పెంచితే సరిపోతుంది, లేకపోతే 3వ సంవత్సరం వరకు మంచిగా పెంచితే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు కదా. ఈవెన్ 20 ఏళ్ళు వచ్చినా కూడా అక్కడ కూడా ఒక పేరెంటింగ్ అని చెప్పి ఉంటుంది. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ ధర్మాలు ఎలా నిర్వర్తించాలి అన్నది పేరెంటింగ్ కిందకు వస్తుంది అన్నమాట. వాళ్ళ పనులు ఎలా నిర్వర్తించాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేస్తే ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. పిల్లల సక్సెసే ఫ్యామిలీ సక్సెస్. సో ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలంటే మీరు మంచి పేరెంటింగ్ చేయాలి, అంటే మంచి తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తించాలి. మీ పిల్లల్ని అప్పుడు మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. అప్పుడు మీ ఫ్యామిలీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఓకే, నన్ను బట్టి నా ఫ్యామిలీ ఉంటుందని చెప్పి ఎప్పుడైనా సరే అనుకోవచ్చు, రైట్? సో మనకంటే కొన్ని విషయాలు ఇది నాకు తెలీదా, 10 మంది పిల్లల్ని పెంచానని చెప్పి అనుకుంటారు. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. ఓకే, ఇది ఎంత స్ట్రాంగ్, నేను ఈ చెప్పేది అప్ టు 5 years వరకు నేను చెప్తాను. 5 years వరకు నేను 5 years పిల్లల వరకు ఎలా ఉండాలన్నది నాకు కొన్ని టిప్స్ లాంటిది ఇస్తాను. మీరు ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే 5 years వరకు వాళ్ళ బాధ్యతలని ప్రాపర్గా ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంతేలాగా నిర్వర్తించి ఒక మంచి పేరెంట్ అనిపించుకుంటే ఇంకా వాళ్ళని తర్వాత మనం చూడక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళే పెరుగుతారు, రైట్? సో ఇది ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఈ టైంలో మీకు వాళ్ళకి చెప్పేది పేషెన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉంటాయి. సో దానికి నేను ఏం చేస్తానంటే చిన్నగా చెప్తూ ఉంటాను. ఫస్ట్ వాళ్ళ ఆ ఏజ్లో 0 to 5 ఏజ్లో వాళ్ళకి గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిజికల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, సోషల్ గ్రోత్, ఇంటలెక్చువల్ గ్రోత్, ఇలాగా అన్ని ఏరియాస్లోనూ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే 0 నుంచి మొదలు పెడతారు. 0 నుంచి మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్. సోషల్ అంటే నలుగురితోనూ ఎలా కలవాలి, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా చూడాలి, ఇవన్నీ కూడా అవసరం అవుతాయి వాళ్ళకి, రైట్? ఈ 5 ఏళ్లలో వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తూ ముందుకెళ్తే కనుక డెఫినెట్గా మనం మంచి పేరెంట్ అవుతాం. సో ఈ ఏజ్లో పిల్లలు అంటే 0 to 5 ఏజ్లో వాళ్ళకి ప్రతిదీ చాలా హై ఉంటుందండి. వాళ్ళు అబ్జర్వ్ ఇట్ వెరీ హై. ఒక చిన్న పాప 2 నెలల పాప అలా బెడ్ మీద పడుకుని మనం చూస్తూ ఉంటుంది, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. తనకి ఎబిలిటీస్ లేకపోయినా సరే, సైకోమోటర్ స్కిల్స్ ఏం పనిచేయకపోయినా కూడా తను కళ్ళతోటి ఎదురుకుండా చూసి గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మనకి చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. సో అందుకని ఈ 0 to 5 years ఏజ్లో వాళ్ళకి పిల్లలకి ఒక కంటిన్యూస్ సపోర్ట్ అండ్ గైడెన్స్ కావాలి. కన్సిస్టెంట్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ గైడెన్స్. ఓకే, గైడెన్స్ ఎవరిస్తారో తల్లిదండ్రులు ఇవ్వాలి. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైం తక్కువ ఉంటుంది. అప్పుడు 0 to 3 ఇంట్లోనే ఉంటారు కాబట్టి, ఒకవేళ 3 to 5 వెళ్ళినా కూడా సగం రోజులే ఉంటారు కాబట్టి. సో ఈ 0 to 5 మ్యాక్సిమం ఇంట్లో ఉంటారు కాబట్టి, ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉంటారు కాబట్టి పేరెంట్స్ బాధ్యత ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అంటే వచ్చారు, వాళ్ళకి ఇది ఆకలిస్తుంది, పెట్టేసాం, అయిపోయింది, ఇలా కాకుండా ఒక సిస్టమేటిక్గా మనం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తే డెఫినెట్గా మీ పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళ ఎయిమ్స్ని, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని చేరుకుంటారన్నమాట. సో ఫస్ట్ వాళ్ళ నీడ్స్ ఎలాంటివి కావాలో చూసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఫస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తారన్నమాట. లవ్ అండ్ ఎఫెక్షన్. అందుకనే ఎవరైతే బాగా సాఫ్ట్గా ఉండి లవ్ చేసుకుంటూ ప్రేమగా మాట్లాడతారో, తీగా మాట్లాడతారో, మృదువుగా మాట్లాడతారో,
వాళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్తూ ఉంటారు. మృదువుగా మాట్లాడటం కూడా, ఓకే, సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళ దగ్గరికి, గట్టిగా అరిచే వాళ్ళ దగ్గరికి, బాగా చప్పులు చేసే వాళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఓకే, సో అందుకని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది లవ్ అండ్ అఫెక్షన్, సెక్యూర్ బాండింగ్ విత్ పేరెంట్సే వాళ్ళకి మెయిన్ రోల్ ఉంటుంది అనమాట. పేరెంట్స్, అందుకని వాళ్ళు మ్యాక్సిమం పేరెంట్స్ దగ్గర ఉంటారు కాబట్టి, ముఖ్యంగా అమ్మ దగ్గర ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఒక సెక్యూర్ బాండింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది ఫస్ట్ నీడ్. సెకండ్ నీడ్ ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్. హెల్త్ ఇంపార్టెంట్. చిన్న ఎందుకంటే ఆ ఏజ్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడమే అన్నది వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మందులు వేసి అది చేసి ఇచ్చేసి బాడీ స్ట్రక్చర్, బాడీ కెమిస్ట్రీ అంతా మారిపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళ హెల్తీ న్యూట్రిషన్ పెట్టుకుంటూ ఒక స్లీప్ రొటీన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఎంత అవసరమో అంత స్లీప్ నిద్రపోతూ ఉంటారు. మ్యాక్సిమం చాలామంది నిద్రపోతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ప్లస్ స్లీప్. ఈ హెల్త్ ఈజ్ ఫాలోడ్ బై న్యూట్రిషన్. వాళ్ళకి అవసరమైనవన్నీ మనం పెట్టుకుంటూ ఉండాలి. అవసరమైనవి ఎప్పుడైనా సరే అవసరానికి మించి మోతాదులో అంటే అబ్నార్మల్గా తయారయ్యే అవకాశం ఉంది. అంటే ఆ లవ్ అయినా, ఎఫెక్షన్ అయినా, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ అయినా, వాళ్ళు ఇచ్చే సెక్యూర్ బాండింగ్ అయినా సరే మోతాదులో ఉండాలి. వాళ్ళకి ఇచ్చే స్లీప్ ప్రోటీన్స్ అయినా సరే మోతాదులో ఉండాలి. అంటే ఓ లిమిట్లో ఉండాలి. ఎంత కావాలో అంతే. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఓవర్ చేస్తే పిల్లలు కూడా ఓవర్గా తయారవుతారు. రైట్? ఇఫ్ యూ గో బియాండ్ ద లిమిట్స్, చిల్డ్రన్ గ్రోత్ ఆల్సో విల్ బీ దేర్ బియాండ్ ద లిమిట్స్ అన్నమాట. బియాండ్ ద లిమిట్స్ అన్నది నాట్ అడ్వైజబుల్. న్యాచురల్గా వస్తే అది వేరే విషయం. మనం ఫోర్స్ఫుల్గా, ఎందుకంటే మనం గ్రో అవుతాం కాబట్టి వాళ్ళకి అవసరమైన మనం ఇస్తూ ఉంటే వాళ్ళ అలా గ్రోత్ ఉంటుంది. సో సేఫ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్ కూడా ఆ ఏజ్లో అవసరం. అంటే సురక్షితమైన వాతావరణం కావాలి. సురక్షితమైన వాతావరణం అంటే ఫిజికల్గానే కాదు, వాళ్ళకి ఇంట్లో ఉండే మనుషులు, పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అన్నదమ్ములు, ఇవన్నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే హ్యూమన్ ఎలిమెంట్స్, ఫిజికల్ ఎలిమెంట్స్, ఇవంతా కలిపి ఎన్వైర్న్మెంట్ అవుతుంది. ఇదంతా సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండి వాళ్ళకి ఒక స్టిమ్యులేటింగ్ ఎన్వైర్న్మెంట్, అంటే ఆలోచన కలిగించేలాగా, రైట్, ఆలోచన స్ఫురించేలాగా, ప్రేరేపించేలాగా ఒక ఎన్వైర్న్మెంట్, సేఫ్ ఎన్వైర్న్మెంట్ని మనం కలగజేయాలి. ఇది వెరీ మచ్ నీడెడ్. మీరు మాట్లాడకుండా కూర్చుంటే పిల్లాడు కూడా మాట్లాడకుండా కూర్చుంటాడు. మీరు ఒక చోట కుర్చీలో కూర్చుంటే పిల్లాడు కూడా ఉయ్యాలోనో ఒక సోఫాలోనో అలా కూర్చుని ఉంటాడు. రైట్? సో వాళ్ళకి ప్లే అండ్ ఎక్స్ప్లోరేషన్, వాళ్ళు ఆడుతూ ఉంటారు అన్నమాట. ఆట అంటే ఏదో బాస్కెట్బాల్, ఫుట్బాల్ అవేవి కాదు. వాళ్ళకి ఎదుర్కొన్న వాళ్ళు చూడడం కూడా ఒక ఆట కింద లెక్క. రైట్? ఊకులు కూడా ఒక ఆట కింద లెక్క. వాళ్ళు చేతులు అవి కదిలిస్తుంటారు, అవి కూడా ఒక ఆట కింద లెక్క. వాళ్ళు చేతులు చూసుకుంటూ ఉంటారు. రైట్? ఆటలంటే ఏవో పెద్ద పెద్ద చెప్పి అనుకోకలేదు. వాళ్ళకి మార్కెట్ నుంచి అవసరమైనవి, అనవసరమైనవి తీసుకొచ్చి వాళ్ళ మొహం మీద పడేయడం అనేది ఆట కాదు. వాళ్ళు చేసే ప్రతి పని ఒక ఆట కిందే లెక్క. వాడు అక్కడ ఏదైనా చిన్న చీమ కనపడితే ఆ చీమను చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఆ చీమను పట్టుకుందుకు ట్రై చేస్తుంది. ఇదే ఆట అంటే. అమ్మ నాన్న చూస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు, వాళ్ళతో ఆడుకోవడం అంటే ఎగురుకుంటూ ఉంటాడు, దగ్గరికి వెళ్తాడు, ఎత్తుకుంటాడు, కిందకి దిగుతాడు, ఇలా ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ ఫర్ ప్లే అండ్ ఎక్స్ప్లోరేషన్. ఇవే నీడ్స్. ఎక్కువ నీడ్స్ లేవు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, స్లీపు, ప్లే ఎన్వైర్న్మెంట్, ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్. ఇవే ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా కావాల్సి ఉండాలి. వాళ్ళకి కలర్స్ చూపిస్తూ ఉండాలి, అందరిని చూపిస్తూ ఉండాలి. ఈ నీడ్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా పిల్లలకి వాళ్ళు స్టిమ్యులేట్ అయ్యి ఒక మంచి సిస్టమ్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. రైట్? సో ఎప్పుడైతే మనకు వాళ్ళ అవసరాలు తెలిసాయో దాని తర్వాత మనం వాటిని ఎలా అందివ్వాలనేది ఒక వెరీ బిగ్ ఛాలెంజ్. రైట్? అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.